అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయనే ప్రధాన కాపరి, మనమందరం కూడా ఆయన బిడ్డలమై నడవాలి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే చూస్తే ఇంకా చూస్తే రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. మరి ఆయన గొర్రెలుగా ఉన్న మనము, ఆయన జ్ఞానం మనకు రావాలన్నా, ఆయన వెలుగు మనకు రావాలన్నా మనం ఎక్కడో మోకరించాలి. ప్రతిరోజు దైవ సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవునితో మనం మాట్లాడుతుంటూ ఆయన వాక్యము ద్వారా మరి మనతో మాట్లాడే దేవుడు అయినాడు. మరి ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మరి పరిశుద్ధులతో కూడి సహవాసం మనము చేసినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధులతో సహవాసం చేసినట్లయితే ఆయన గుణ లక్షణములు ఏమవుతాయి? మనకు వచ్చేటివిగా ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకు మరి దావీదు మహాభక్తుడు చెప్తూ, మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడలా ఎంత మేలు. మరి దేవుని మాటను మనం అంగీకరించిన ఎడలా మనకు ఎంతో మేలని మరి దావీదు మహారాజు గారు మరి ఆనాటి కాలంలో సెలవిచ్చినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త మరి 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మరి తరువాత హేరోదునొద్దకు వెళ్ళుదమని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తున్న రీతిని బట్టి చూస్తే మరి దేవుడు మరి జన్మించినాడని మరి జ్ఞానులైన వారు మరి దేవుణ్ణి చూడడానికి వస్తుండ్రు. తరువాత వాళ్ళు హేరోదునొద్దనకును వెళ్ళవద్దని స్వప్నమందు మరి దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున వెళ్ళును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఈ వచనాన్ని బట్టి చూస్తే ఈ జ్ఞానులైనటువంటి వారు మరి యేసు ప్రభు పుట్టినప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చి ఆ బాలుని చూసి మురిసిపోయి మరి బంగారమును, బోలమును, సాంబ్రాణిని మరి దేవునికి సమర్పించి తిరిగి మరి వాళ్ళు వచ్చేటప్పుడు మరి జ్ఞానం చేత నడిపింపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ జ్ఞానము? తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానం చేత వస్తుండ్రు. కానీ ఈడ జ్ఞానంలో పరిశుద్ధ జ్ఞానం వేరు, మామూలు మన జ్ఞానం వేరు. మన జ్ఞానాన్ని బట్టి నడిస్తే ఆడికి పాతాళానికి పోతుంది. పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని బట్టి నడిస్తే మరి ఆయన చిత్తం ఎరిగిన బిడ్డలుగా సరైన మార్గానికి వెళ్తాం. వారు వచ్చిండ్రు, మరి హేరోదు యొద్దకు పోయిండ్రు. అయ్యా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని మరలా వారి జ్ఞానంతో అడిగినరు. మరి ఆ యొక్క హేరోదు రాజు కుయుక్తితో మరి నాకన్నా రాజుగా పుట్టినవాడున్నాడా, ఎలాగైనా ఈ మర్మం తెలుసుకొని చంపేయాలని చెప్పి మీరు పోయి చూసిరండి అని చెప్పినప్పుడు, చూసి వచ్చి మళ్ళీ నాకు చెప్పమన్నప్పుడు మరి వాళ్ళు చూసి బంగారమును, బోలమును మరి సామ్రాణ్ణి సమర్పించి, బంగారం అనగా విశ్వాసం, మరి బోలం అనగా మరి సాంబ్రాణి అనగా మరి దేవునికి ప్రార్థన వినుపుల వాళ్ళు చెల్లించి మరి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ దేవదూత ప్రత్యక్షమై ఆ దారిని వాళ్ళని పానీయకుండా ఏరే దారిన వాళ్ళు నడిపించినట్లు చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ జ్ఞానాన్ని బట్టి నడవాలి? ఒకటి ఏం చెప్తుండు దావీదు మహారాజు? ఆయన సన్నిధిలో ఉండుట, ఆయన మాట అంగీకరించుట మనకి మేలు అని దావీదు మహాభక్తుని నేర్పిస్తున్నాడు. మరి ఈడ దేవదూత ఏమి నేర్పిస్తుంది? పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధ జ్ఞానాన్ని బట్టి నడవమని మరి మనకి దేవదూత నేర్పించినట్లుగా చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుచు యోహాను మహాభక్తుడు మరి చెప్తుంది. మరి ఆయన ఎప్పుడైతే వారు యేసు ప్రభువుతో నడిచి వారు విన్న వాటినే, వాళ్ళైతే ఏమి చూసిండ్రో, వాళ్ళైతే ఏమి చేసిండ్రో వాటినే మరి మనకి బైబిల్ యొక్క గ్రంథంలో రాయించి, అయ్యా మేము నిజము చెప్తున్నాం, మా సాక్ష్యము నమ్మండి అన్నట్లుగా మరి మనకు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన ఈ గొప్ప మర్మాలు మనం ఎరిగి నిజ దేవుడు యేసు క్రీస్తు ఆయనే శరీరాకాన్ని ధరించుకొని సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, మరి ఆకారము లేని దేవుడు సశరీరుడుగా మరి మన మధ్యకు వచ్చి ఆయన మరి శరీరము లేనివాడు శరీరాకారాన్ని ధరించుకొని రిక్తుడిగా దాసుని స్వరూపములో
కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, దూషించిన వారిని దూషించలేదు. అలాగున చనిపోయి బ్రతికి తిరిగి లేచి మరలా ఆయన యొక్క రక్షణ మనకి ఊటికి నిన్నును నన్ను సిద్ధపరచుటకు ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు మనలో హెచ్చరిస్తున్నాడని నమ్మి ప్రియమైంది. అట్టి యొక్క ఆశీర్వాదం పొందుకొని ఈ యొక్క మరి ఈ యొక్క లోకములోను పరలోకములోను మనము ఎలా నడుచుకోనో దేవుని వాక్యం వెలిగింపు కలిగి దైవ భక్తిలో నడుద్దాం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.